హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్, దిస్ ఇస్ రమ. ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చానండి. నాకులా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే మీరు మిస్ కాకండి. ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి, మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఏం లేదండి, వైటీ స్టూడియో అనేసి ఒక యాప్ ఉంది కదా, మన మొబైల్లో ఉంటుంది కదా. అందులో ఒక 2 సెట్టింగ్స్ అయితే మనం అయితే ఆన్ చేసుకొని ఉంచుకోవాలండి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అవి కనుక ఆన్ చేసుకొని లేకపోతే కనుక అవి కంపల్సరీగా మరి మీరైతే ఆన్ చేసుకోండి. నేనైతే మీకు చెప్తాను వివరంగాని. మీరు అది ఆన్ చేసుకోవడం వల్ల ఎవరు కూడా మిస్ కాకండి. అది ఆన్ చేసుకోవడం వల్ల మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, యూట్యూబ్ అలాగే వ్యూస్ వస్తాయి, అలాగే మన వీడియో కూడా గ్రోత్ ఉంటుందండి. ఓకేనా? మీకైతే నేను వివరంగా అయితే మీకు చూపిస్తాను. నేను పక్కాగా చెప్తున్నానండి. ఎందుకంటే వైటీ స్టూడియో వాళ్ళే చెప్తున్నారు. మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ కావాలి, ఎంతమంది వ్యూస్ కావాలి అనేసి వాళ్ళే అడుగుతున్నారండి. అదైతే నేనైతే మీకు వివరంగా చూపిస్తాను. ఓకేనా? ఓకే అండి, మీరైతే 2 సెట్టింగ్స్ అయితే మాత్రం మీ ఫోన్లో మాత్రం మీరు ఆన్ చేసుకొని ఉంచుకోండి. అసలు ఎవరు కూడా మిస్ కాకండి. ఎందుకంటే మీరు అలాగ ఆన్ చేసుకోవడం వల్ల 2 సెట్టింగ్స్ ఆన్ చేసుకోవడం వల్ల మనకి వ్యూస్ పెరుగుతాయి, అలాగే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు, అలాగే మన ఛానల్ కూడా గ్రోత్ ఉంటుందండి. నేనైతే డ్యామ్ షూర్గా మీకైతే చెప్తున్నాను. ఎందుకంటే నేను చూస్తాను కాబట్టి మీకు చెప్తున్నానండి. మా ఛానల్ స్టార్ట్ చేసి 1 మంత్ దగ్గరగా అవుతుందండి. నేను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఏ రోజు కూడా మిస్ కాకుండా నేను వీడియోస్ అయితే నేను పెట్టడం జరుగుతుందండి. కాకపోతే ఫస్ట్లో అసలు నాకు వ్యూస్ అసలు వచ్చేవి కాదు, అలా సబ్స్క్రైబ్స్ కూడా ఎవరు లేరండి. ఆ తర్వాత నేను ఈ 2 సెట్టింగ్స్ కూడా నేను ఆన్ చేసుకున్న తర్వాత నా ఫోన్లో ఇప్పుడు వ్యూస్ పెరిగినాయి, నాకు సబ్స్క్రైబర్స్ కూడా వస్తున్నారండి. మీరే చూస్తారు. డే బై డే మాత్రం గ్రోత్ అయితే ఉంటుందండి డెఫినెట్గా. మీకు కావాలంటే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి మీరు చూసుకోండి. నాకు ఎంతమంది వ్యూస్ వస్తున్నారో, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఒకసారి చూసుకోండి. ఓకేనా? మన వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను అయితే అనుకుంటున్నానండి. ఏమన్నా మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి. మీకైతే నేనైతే వెంటనే రిప్లై ఇస్తాను. ఓకేనా? మీరు మాత్రం ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే మీరు చూడండి. ఎందుకంటే మీరు స్కిప్ చేస్తున్నట్లయితే మీకైతే వీడియో అయితే అర్థం అవదండి. నేను వన్ బై వన్ మీకైతే వివరంగా అయితే నేను చూపిస్తాను, మీకు చెప్తాను. ఓకేనా? మీకు అర్థమయ్యేటట్టుగానే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మీరైతే వీడియో అయితే చూసేసేయండి. ఓకేనా? మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? బాయ్. ఓకే అండి, మనమైతే ఫస్ట్ ఫోన్ అయితే ఓపెన్ చేసుకుంటున్నామండి. ఫస్ట్ అయితే ఫోన్ అయితే ఓపెన్ చేసుకున్నాక చూసారు కదా, వైటీ స్టూడియో అని ఉంది. ఇక్కడ వైటీ స్టూడియో అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేస్తున్నాను. రెడ్ కలర్లో ఉంది కదా, దాని మీద క్లిక్ చేశానండి. చూసారు కదా, ఈ విధంగా అయితే డిస్ప్లే అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతోంది. చూసారు కదా, కింద కాంటాక్ట్ అని చూసారా, బాగా లాస్ట్ లో కాంటాక్ట్, దాని మీద క్లిక్ చేయండి. వీడియోస్ అన్ని ఇలా మనకైతే వీడియోస్ అన్ని ఇలా ఓపెన్ అవుతున్నాయి కదా, చూసారు కదా. కాంటాక్ట్ మీద క్లిక్ చేస్తే ఇలా వీడియోస్ అన్ని ఇలా అయితే ఓపెన్ అవుతాయండి. తర్వాత ఫస్ట్ పైన కార్నర్ లో చూసారా, కార్నర్ లో మీకు కనిపిస్తున్నాయా 3 గీతలు, ఆ 3 గీతల మీద అయితే క్లిక్ చేయాలండి. 3 గీతల మీద క్లిక్ చేసిన తర్వాత మనకి కింద అయితే ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి చూసారా, స్టోరీ బై ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. మోస్ట్ రికంటెడ్ అనేసి నేనైతే దాని మీద క్లిక్ చేశానండి. నెక్స్ట్ వచ్చి విజిబిలిటీ అండి. విజిబిలిటీ అయితే పబ్లిక్, ప్రైవేట్ అని ఉన్నాయి కదండి. నేనైతే పబ్లిక్ లో అయితే పెడుతున్నాను. మనకి పబ్లిక్ లో పెడితే మనకి యూజ్ అవుతుందని మన వీడియోస్ అవి చూస్తారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చి కింద వ్యూస్ ఉన్నాయి కదండి, వ్యూస్ దగ్గర మోర్ దెన్, లెస్ దెన్ అని ఉన్నాయి కదా. మోర్ దెన్, లెస్ దెన్ అని ఉన్నాయి కదండి. మనకి వ్యూస్ ఎక్కువ కావాలి కాబట్టి మోర్ దెన్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ క్లిక్ చేశాను, చూస్తున్నారు కదా. అలాగే అండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ వ్యూస్ అనేసి మనకి క్వశ్చన్ చేస్తున్నారండి. మనకి ఎన్ని వ్యూస్ కావాలనేసి అడుగుతున్నారు అనమాట వాళ్ళు. నేనైతే 10,000 వ్యూస్ కావాలని నేనైతే ఆల్రెడీ నేను సబ్మిట్ చేశాను. చూసారు కదా, దాని మీద అలా క్లిక్ చేస్తే నేను మళ్ళీ లెస్ చేస్తున్నానండి మీకు చూపిందామని. నాకైతే 10,000 వరకు వ్యూస్ కావాలనేసి
నేనైతే సబ్మిట్ చేశానండి. ఓకేనా. తర్వాత ఇంకా కొంచెం పైకి కిందకు వచ్చిన తర్వాత చూసారు కదా, మేడ్ ఫర్ కిడ్స్ అని ఉంది కదండి. కింద మనకి పిల్లలకు సంబంధించిన వీడియోస్ ఏమైనా మనం అప్లోడ్ చేస్తే కనుక మేడ్ ఫర్ కిడ్స్ అనేసి మనమైతే టిక్ మార్క్ పెట్టుకోవాలండి. లేదంటే నో మేడ్ ఫర్ కిడ్స్ అని మనం టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఓకేనా. నేనైతే పిల్లలకు సంబంధించిన కొన్ని పప్పీస్ వీడియోస్ అటువంటిది నేనైతే అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి నాకు మేడ్ ఫర్ కిడ్స్ అనేసి నేనైతే సెలెక్ట్ చేసుకున్నానండి. ఓకేనా. ఇప్పుడైతే నేనైతే అప్లై చేస్తున్నాను. కింద చూసారు కదా, పైన చూసారు కదా, మనం ఇప్పటి వరకు సబ్మిట్ చేసినవన్నీ కూడా పైన కనిపిస్తున్నాయి. చూసారు కదా, మనం సబ్మిట్ చేసినవన్నీ ఇప్పుడైతే పైన కనిపిస్తున్నాయండి. ఓకే అండి. ఇప్పుడైతే కింద కామెంట్ అని ఉంది కదండి, కామెంట్ మీద మనం అయితే క్లిక్ చేసుకోవాలి. బాగా లాస్ట్ లో చూస్తున్నారు కదా, లాస్ట్ లో 5 ఆప్షన్స్ ఉన్నాయి. అందులో అటు నుంచి 4వదండి, దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. కామెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత పైన చూసారా కార్నర్ లో 2 అని ఉంది కదా, 3 లైన్లు ఉండి దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. కింద మళ్ళీ మనకి ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. చూసారు కదా, కింద ఆప్షన్స్ లో చూసారు కదండి, కామెంట్ టైప్, పబ్లిష్డ్, హోల్డ్ ఫర్ యూస్ అనేసి మనకైతే పబ్లిక్ అవ్వాలి కదండి మన వీడియోస్. మనమైతే పబ్లిక్ మీద అయితే టిక్ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ టిక్ పెట్టాను. హోల్డ్ లో పెడితే మనకి ఏమి ప్రయోజనం ఉండదండి, మన వీడియోస్ పబ్లిక్ అయితే వెళ్ళాలి. సో మనం అయితే పబ్లిష్డ్ అనేసి టిక్ పెట్టుకోవాలి మనం. ఓకేనా. కింద చూసారా, కింద వచ్చిన తర్వాత రెస్పాన్స్ స్టేటస్ అనేసి ఉంది కదండి, ఐ వెంట్ రెస్పాన్స్ అనేసి నేనైతే టిక్ పెట్టాను. కామెంట్స్ ఎవరైనా పెట్టినా మనమైతే రెస్పాన్స్ ఇస్తాం అనేసి నేనైతే రెస్పాన్స్ అనేసి నేనైతే టిక్ మార్క్ అయితే పెట్టానండి. ఓకేనా. ఇక్కడైతే కంటెంట్, క్వశ్చన్స్, పబ్లిక్, సబ్స్క్రైబర్స్ అని ఇచ్చారు కదండి. మనకి సబ్స్క్రైబర్స్ 100 కంటే తక్కువ ఉంటే కనుకండి మనం 100 కంటే మనం టిక్ మార్క్ అయితే పెట్టుకోవాలి. నాకైతే 100 కంటే బిలో ఉన్నారండి సబ్స్క్రైబర్స్. నేనైతే 100 మీద అయితే టిక్ మార్క్ అయితే పెట్టుకున్నాను. ఓకేనా. అలాగే మీకు 100 దగ్గర నుంచి 200, 300, 400, 500 అలాగే 999 ఉన్నా కూడా మనం 10Kకి అయితే మనం పెట్టుకోకూడదండి, 1Kకే పెట్టుకోవాలి, ఒక్కటి తక్కువైనా కానీ. అలాగే మిగతా అన్నీ కూడా 100K, 1 మిలియన్, 10 మిలియన్ అలా పెట్టుకోవాలన్నమాట. అలా మనం టిక్ మార్క్ పెట్టుకోవాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చి నేనైతే ఇప్పుడు అప్లై చేసేస్తున్నానండి. ఓకేనా. అప్లై చేసేసానండి. చూస్తారు కదా, పైన మనం ఇప్పటి వరకు మనం సబ్మిట్ చేసినవి అన్నీ కూడా కనిపిస్తున్నాయి. చూసారా, అంటే మన వీడియోస్ ఇప్పుడు మనం పబ్లిష్ చేసామన్నమాట. పబ్లిక్ అయినాయి మన వీడియోస్. ఇక మీదైతే అయితే మనకి వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ మనకైతే పెరుగుతారండి. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నానండి. అందరికీ అయితే ఆల్ ది బెస్ట్ అండి. మీరు ఇవైతే సబ్మిట్ చేసుకొని మీరు వ్యూస్ని, సబ్స్క్రైబర్స్ని అయితే మీరైతే పెంచుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఓకేనా. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.